వెల్కమ్ టు ఆదా. నేను హరిత. సనాతనం సనూతనం మన హిందూ ధర్మం. మనకి హిందూ ధర్మం పట్ల అలాగే రాశి ఫలాల పట్ల కూడా ఎన్నో డౌట్స్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే ఆ రాశి ఫలాల నివృత్తికై అసలు మార్చి నెలలో మనకి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉంది అని చెప్పి ద్వాదశ రాశుల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఇవాళ ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి హరిత గారు. గురుగారు, నిన్న కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం. ఇవాళ కన్యా రాశి నుంచి మొదలు పెడదాం. కన్యా రాశి యొక్క ఫలితాలు మార్చి నెలలో ఎలా ఉన్నాయో చెప్తారా? మనకి మార్చి మంత్ రాశి ఫలాలు చూసుకుంటే అదే మంత్లో మనకి ఫాల్గుణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. మార్చి మంత్ ఫస్ట్ నుంచి ఫాల్గుణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఫాల్గుణ మాసంలో రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి. ఒకటి వచ్చేటప్పటికి మనకి హోలీ పండుగ పౌర్ణమి రోజు. తర్వాత మనకి ఈ మాసం మనకి ఉగాదితో ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఉగాది వచ్చేటప్పటికి న్యూ ఇయర్ మనకి తెలుగు ప్రకారం కనుక చూసుకుంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. మనకి ఈ ఫాల్గుణ మాసం లాస్ట్ మంత్ 12 మాసాలలో. ఈ మాసంలో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ దానికంటే ముందు జ్యోతిష శాస్త్రం అసలు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనకు అవసరం, అంతే కదండి. మన మహర్షులు ఎందుకు రాశాడు ఇన్ని శ్లోకాలు, ఇన్ని రాసిపెట్టి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన పెద్దలు అంతా ఇప్పుడు ఎందుకు కాబడుకుంటూ వచ్చారు. అట్లానే కొత్తగా ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ జ్యోతిష శాస్త్రాన్ని ప్రాపర్గా నేర్చుకుంటున్నారండి. చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సైంటిస్టులు అంతా దీనికి ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ తీసుకొని వచ్చేసి ఒక అకాడమిక్ లాగా తీసుకొని వచ్చి అసలు ఫస్ట్ ఇది ఏంటన్నది వాళ్ళు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారండి. అసలు ఎందుకు ఉంది ఏమిటి క్యూరియాసిటీ అండి. తెలవంది తెలుసుకోవాలన్నదే క్యూరియాసిటీ. ఎప్పుడైతే ఈ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చేసారండి అసలు ఇందులో ఏముందని దాన్ని రీసెర్చ్ చేసేస్తున్నారండి. నేను మొన్న ఎవరో ఫోన్ కాల్ వచ్చారంటండి. వాళ్ళు లండన్లో ఉన్నారు. అక్కడ ఈ వేద జ్యోతిషం చెప్పే వాళ్ళకు గ్రూపు ఫామ్ అయ్యేసి వాళ్ళు నేర్చుకుంటున్నారంట. నేను బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అక్కడ నేర్చుకుంటున్నారని చెప్పేసి. అవును, మాకు రీసెర్చ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అన్నీ ఉన్నాయండి. మేము అందులో కూడా చూస్తుంటామండి. మేము ఒకరు డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏం చెప్పారనేది. అట్లానే ఇక్కడ వాళ్ళతో కొంతమంది కనెక్షన్స్ ఉండి వాళ్ళ నాలెడ్జ్ని, రీసెర్చ్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నామండి. అలానే సాఫ్ట్వేర్లు అవన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను అడిగా మీరు ఎలా ఉందంటే సూపర్ అండి, అసలు మన మహర్షులు ఇవన్నీ ఎలా పెట్టారో మాకు అసలు అర్థం కావట్లేదండి. వాళ్ళకి ఆ థాట్స్, ఆ కాన్సెప్ట్ అసలు ఎలా ఫ్రేమ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు 360 డిగ్రీస్ ఉంటుంది. ఆ డిగ్రీస్లో కొలవాలని వాళ్ళకి ఎలా వచ్చింది థాట్. అది ఆ 360 డిగ్రీస్లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటే వాళ్ళు డిగ్రీస్లో కొలవాలనే సిస్టమ్ ఇండియాలోనే ఉంది కదా. అయితే మనకు తెలియని చాలా ఉన్నాయి. సో అలానే టైంని ఎలా మెజర్ చేయాలి, వాటికి డిఫరెంట్ నేమ్స్, వాటి యొక్క ఇంపాక్ట్స్ ఎలా ఉందని మనకి ఎందుకు ఇచ్చారు, ఇదంతా మనకి ఎందుకు ఇచ్చారంటేనండి మనుషులు అనేవాళ్ళు జీవితాన్ని ఆనందమయంగా గడపాలి. ఓకే, ఒకటి క్షోభ, రెండు శోభ. శోభాయమానంగా ఉండాలి. క్షోభ అంటే క్షోభ పడద్దు, శోభోభవతి, శోభంగా ఉండాలి. ఈ రెండు మొక్కలను చెప్పేశారండి. ఇది తెలవటం వల్ల మనకేమవుతుందంటే ప్లానెట్ యొక్క గమనాన్ని బట్టి ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది, ఎక్కడ మనకు ప్రతికూలంగా ఉందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనకేం చేయాలంటే అండి, మన ఎనర్జీని ఎక్కడ పాజిటివ్గా ఉందో, అనుకూలంగా ఉంది అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకేమవుతుంది, అక్కడ పెడితే మనకి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చేస్తుంది. అంతే కదండి. కొంతమంది చాలా ఈజీగా జీవితంలో ఎదిగిపోతుంటారు. పబ్లిక్ అట్రాక్షన్, ప్రైవేట్ అట్రాక్షన్ అన్నీ బాగుంటారు. ఒక కళాత్మకంగా ఉంటారండి ఏ పని చేసినా కానీ. ఎక్కడ వాళ్ళకి నో అన్న ఫీలింగ్ ఉండదండి. టోటల్గా ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఒక బ్లిస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ప్రతి దానికి స్ట్రగుల్ అవుతుంటారు. వాళ్ళు ఏమంటే ఈ అలైన్ అవ్వరండి ప్రాపర్గా. ఇది తెలుసుకోరు అనమాట, ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది. అందుకని ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా మన మహర్షులు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఓకే, ఇది ఇటు పక్కన వెళ్తే బాగుంటుంది, ఇటు ఉంటుంది, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఈ నక్షత్రం వాళ్ళకి ఈ ఛాలెంజెస్ ఉంటుంది, ఈ ఇన్బౌండ్ కోషెంట్, ఎక్వైర్డ్ కోషెంట్ అని మనం ఈ మధ్య కొత్త టర్మ్స్ అన్ని వాడుతుంటాం. అంటే మనకి గురుగారు కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అన్నప్పుడు ఒక వైబ్ మనకు తెలుస్తుంటుంది. కరెక్ట్. అది మనం గమనించం, ఏంటా అన్నది మనకు అర్థం కాదు. అంటే ఇలాంటివన్నీ ఈ ఆస్ట్రాలజీ అనేది దానికి ఒక అర్థాన్ని ఇస్తుందేమో. కరెక్ట్ అండి. తెలుసుకుంటే మనుషులు 27 రకాలు ఉంటారంట. అది ఎలా తెలుస్తుంది? 27 నక్షత్రాల ద్వారా తెలుస్తుంది. అందరూ ఒక రకంగా ఉండరు కదా. ఒక్కొక్కళ్ళు ఇంట్యూషన్, ఇన్బుల్డ్ కోషన్ అంటే అది అందులో తెలిసిపోతుందండి కదా, ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇలా కనుక మనం తెలుసుకుంటే ధర్మార్థ కామ మోక్షాలని సాధించడం చాలా చాలా సులభంగా మనం సాధించుకోవచ్చు. లేదంటే చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా జనాలకి హ్యాపీగా, బ్లిస్ఫుల్గా ఉండటానికి దీన్ని వాడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారండి. సో మనకి ఎంత పవిత్రమైన ఈ శాస్త్రాన్ని, మహర్షులు మనకి ఇచ్చిన ఈ శాస్త్రాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఎలా చెప్పారు మన సంస్కృత గ్రంథాల్లో, నేను అలానే చెప్పడానికి ట్రై చేస్తానండి. ప్లస్ మోడర్న్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను.
మనం మీరు అడిగిన విధంగా కన్యరాశిలో ఫస్ట్ నక్షత్రాలు చూద్దామండి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యరాశిలో వస్తారండి. గ్రహస్థితి కనుక చూసుకుంటే కన్యరాశి నుంచి కరెక్ట్గా ఆపోజిట్లో వీళ్ళకి 4 గ్రహాలు ఉన్నాయంటే అందులో రాహువు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఉన్నాయి. ప్లస్ కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. 10th హౌస్లో ఉండటం వల్ల ఈ కన్యరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. వీళ్ళు కొంచెం మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే శత్రునాశాంత, మార్చి 14 వరకు శత్రువులు వీళ్ళతో పెట్టుకోరు, వీళ్ళతో పై చేయిగా ఉంటుంది. రెండోది యాత్రం శుచం విరోధం యువత జనబాధ అని చెప్తారు. ఈ 4 మొక్కలు అర్థమైతే వాళ్ళకి ఈ మార్చ్ మంత్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వీడియోని స్కిప్ కూడా చేయొచ్చు. బట్ ఈ మీనింగ్ అంటే యాత్రం అంటే తీర్థయాత్రలు కానీ పవిత్రంగా ఎక్కడైనా కనుక వెళ్ళాలనుకుంటే ఈ మాసం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రెండోది శుచం, కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విరోధం, వీళ్ళు ఏదైనా చక్కగా మంచి ఉత్సాహంగా పనిచేస్తుంటే వేరే వాళ్ళు అపోజిషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యువతి జన బాధ యువ జన బాధ అంటే యంగస్టర్స్ ఉంటే వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుంది. లేడీస్ అయితే జెంట్స్కి, జెంట్స్ అయితే లేడీస్కి ఈ యంగస్టర్స్ నుంచి సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం వీళ్ళు గమనించుకోవాలి. వీళ్ళకున్న ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి, గురువు అంటే ఏ పెద్ద గ్రహాలు గురువు కానీ శని కానీ అంత ఇబ్బంది పెట్టవు, అలానే అంత పెద్ద సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా ఏమి లేదు. ఒక న్యూట్రల్గా తటస్థంగా ఉండే మాసం. ఒక కుజుడి విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ జాగ్రత్త తీసుకుంటే మిగతా అంతా బాగుంటుంది. సో వీళ్ళకి మనకి 7th హౌస్లో గోచారం ప్రకారం కనుక చూస్తే 7th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది అంత అనుకూలమైన పరిస్థితి కాదు అని చెప్తారు. ఏమవుతుంది అంటే సామంత జన విద్వేష, మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారండి. ఇది సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవో అని చెప్తారనమాట. అంటే 7వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అంటే సామంత జన విద్వేష అంటే మన కింద ఉంటారు కదండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంప్లాయీకి మధ్య కాన్ఫ్లిక్ట్ రావటము, లేదంటే మెయిడ్స్కి ఓనర్స్కి మధ్య రావటము, అలా ఈ టాప్ టు బాటమ్ ఒక కమ్యూనికేషన్ లేదంటే ఫ్రిక్షన్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారాపీడ సుతామయం, ఇంట్లో భార్యకి కానివ్వండి పిల్లలకు కానీ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు మంచి ఎనర్జెటిక్గా ఏదైనా ఒక మంచి మిషన్ కానీ ప్లానింగ్ పెట్టుకుని వెళ్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వీళ్ళకి ఫిజికల్గా కొంచెం టైర్డ్నెస్ డల్గా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కుజుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎలా చెప్తారంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే నిత్యం క్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే. అంటే కుజుడు 10వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అది ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్. ఇక్కడ ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి అప్పటిదాకా చక్కగా కంఫర్టబుల్గా కూర్చొని ఉద్యోగం చేసేవాళ్ళు ఎగ్దమ్ లెగిసి అటు ఇటు తిరుగుతూ ఏమంటారు టెన్షన్ హడావుడిగా కంగారుగా చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం, ఆందోళనకరంగా కరెక్ట్గా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో భోజన దుర్బలం, టయానికి భోజనం చేయరు. రెండోది వ్యాధి, కొంచెం అప్పటిదాకా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ స్ట్రెస్కి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా మనసులో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 5th హౌస్లో కుజుడు యొక్క దృష్టి ఉండటం వల్ల భయపడతారు. అంటే నేను పెట్టుకున్న గోల్స్, నేను పెట్టుకున్న ఎయిమ్స్ అచీవ్మెంట్ అవుతుందా లేదా, అసలు నా ప్లానింగ్ ప్రాపర్గా ఉందా లేదా, స్ట్రాటజీస్ అంటాం కదండి, వ్యూహాలు, వీళ్ళు పనిన వ్యూహాలన్నీ కరెక్ట్గా ఉంటాయా లేదా అన్న ఒకదానికి ఒక అసంతృప్తిగా భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంత శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా అంత కొంచెం అనుకూలమైన పొజిషన్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం జాగ్రత్తగా ఉండాలంటే కోపం స్తదా భీతి సర్వదా క్లేశ జీవనం శ్రీజాడ్యం మేహ రోగాది భృగో సప్తమే బలం అంటే 7వ ఇంట్లో కనుక వీళ్ళకి శుక్రుడు ఉండటం వల్ల మొదట్లో చెప్పుకున్నామండి కన్యరాశి వాళ్ళకి 7th హౌస్లో 4 గ్రహాలు ఉన్నాయండి. కొంచెం భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ లేదంటే పార్ట్నర్స్ మధ్య గొడవలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మన ప్రతి ఫస్ట్ శ్లోకం, సెకండ్, థర్డ్ శ్లోకంలో కూడా అదే చెప్తుంది. కోపం స్తద, ఎప్పుడు కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతి, భయం గొలిపే సంఘటనలు రావటం. సర్వదా క్లేశం జీవనం, అంటే జీవితంలో అంతా కొంచెం కష్టతరంగా ఉంటుంది. అంతేకాని స్త్రీ జాడ్యం, వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా అనవసరమైన కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అందుకని చెప్పేసి కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మేహ రోగ, అది ఈ టైంలో టీబీలు, బీపీలు, షుగర్లు కూడా కొంచెం వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కొంచెం వీళ్ళు చూసుకొని పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో. రెండోది మనకి ఏమని చెప్తారు, స్పౌస్ రిలేటెడ్ మ్యాటర్స్లోనూ లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లానుడ్గా ఈ మంత్ కొంచెం వీళ్ళు పర్టికులర్ మార్చి 14 నుంచి 24 వరకు ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. అంటే ఎక్కువ గొడవలకి తావు ఇవ్వకుండా, గొడవలకి ఎక్కువ ఆస్కారం ఉన్న చోట కొంచెం తగ్గిపోయి ఎందుకులే ఇది తర్వాత మాట్లాడదాం అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే బాగుంటుందేమో. అంతే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎక్కువగా ఫోర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రెసిస్ట్ చేసుకోగలగాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కరెక్ట్గా చెప్పారు. కొంచెం ఈ టైంలో వీళ్ళు మనం ఏదంటేనండి మన లైఫ్ స్టైల్ ఎప్పుడు ప్రాపర్గా ఉండాలండి. ఓకే, ఉదయాన్నే లేగటం, యోగా చేయటం, జాగింగ్ వెళ్ళటం, మెడిటేషన్ చేసుకోవటం, ఓకే, దేవుడికి దండం పెట్టుకోవటం, తర్వాత హోలిస్టిక్గా ప్రతి ఒక్కరిని చూడటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేమవుతుందంటే ఇట్లాంటి టైంలో ఇట్ విల్ హెల్ప్ అస్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్ అండి, టు బీ స్ట్రాంగ్. సెంట్రల్లీ అలైన్ చేసుకొని మన సెల్ఫ్ ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగలేదు కదండి. మన ఇంటర్నల్గా స్ట్రాంగ్గా ఉంటే డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మన ఇంటర్నల్గా వీక్గా ఉన్నాం అనుకోండి, మైండ్ బాగా ఇంకా డౌన్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా ఉంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ని బట్టి చాలా బాగుంటుందండి. సరే గురుగారు, ఇది వీళ్ళకి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది గురుగారు? నక్షత్రాలు ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలండి. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఈ నక్షత్రాలు ముగ్గురికి రాజ్య లాభము, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. తర్వాత క్షేమంగా కూడా ఉంటారు, ఓవరాల్గా క్షేమంగా ఉంటారు. బట్ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే రోగము, దారిద్ర్యము. సో హెల్త్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనూ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్, బ్లడ్లో కొంచెం చేంజెస్ వచ్చి వీళ్ళకి ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇంకా మిగతా నక్షత్రం వాళ్ళకి బాగానే ఉంది గురుగారు? అదేనండి 3 అండి, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త ముగ్గురికి సేమ్, అందరికీ క్షేమంగా ఉంది, అందరికీ రాజ్యలాభం ఉంది. సో ఇవి ముగ్గురికి కామన్గా ఉంది. సో పెద్ద అయితే డిఫరెన్స్ అయితే ఏం లేదండి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కొంచెం ధన ప్రాప్తి మార్చి 18 తర్వాత ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, మరి వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, కెరీర్లో స్ట్రాంగ్గా ఉండడానికి, ఇంట్లో విభేదాలు పోవడానికి కానీ ఏదైనా గొడవ అయ్యే సందర్భం కనిపిస్తున్నా వీళ్ళు ఎక్కువ లైన్ క్రాస్ చేయకుండా కొంచెం స్టేబుల్గా ఉండడానికి, కంట్రోల్లో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కరెక్ట్ క్వశ్చన్ అండి. 2 రకాల పరిహారాలు చెప్తారండి. మనకి నష్టం జరగబోతుంది కంట్రోల్ చేయడానికి, రెండోది మనకి లాభం వచ్చి ముందుకెళ్ళటానికి, అంతే కదండి. మనకు బెనిఫిట్ కావాలి, బాగా ముందుకు బెనిఫిట్ కూడా హై లెవెల్లో ఉండాలి, మనకి చిన్న చిన్న బెనిఫిట్ కాదు. అలానే ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, దాన్ని ఆపుకోవాలి, జస్ట్ ఆపితే చాలు అనుకోవడం ఒకటి, ముందుకెళ్ళడం ఒకటి. ఇలా ఈ యాంగిల్లో కనుక చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి. వీటిని మనం పోగొట్టుకోవడానికి వీళ్ళకి సూర్యుడి వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. అందుకని ప్లస్ వీళ్ళకి ప్రొఫెషనల్ కూడా సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చాలా భక్తిగా కనుక చదివితే ఈ ప్రొఫెషన్లో ఉండే మ్యాటర్స్, స్ట్రెస్ను దాటుకొని ముందుకెళ్ళిపోతారండి. తర్వాత వీళ్ళకి అధికారం, పవర్ కూడా వస్తుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏం చెయ్యాలి? ఓకే, ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు ఎవరైనా కనుక ఉపనయనం అయ్యి ఉండి త్రికాల సంధ్యావందనం చేసుకుని అలవాటు ఉండి నేర్చుకొని వదిలేస్తే వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మించిన ఇంకోటి అండి గాయత్రి మంత్రం. ఓకే, గాయత్రి మంత్రాన్ని కరెక్ట్గా వాడుకుంటే అదే బ్రహ్మాస్త్రం. ఓకే, బ్రహ్మాస్త్రం అదే. తర్వాత వీటితో పాటు మనకి శుక్రుడికి సంబంధించి కూడాను రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. చాలా ఈజీ, వెరీ సింపుల్ టిప్ ఏంటంటే వీళ్ళకి తులసి చెట్టుని చక్కగా పూజ చేయాలి. ఓకే, తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో గనక దీపం పెడితే ఈ 40 days ఎంతటి రోగమైనా, ముందు రోగమైనా పోతుందండి. తర్వాత వీళ్ళకి రాజ్య లాభము, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళకి బుధుడు వల్ల, పర్టికులర్గా బుధుడు యొక్క ప్రభావం బిజినెస్ పీపుల్కి, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మార్చి మంత్రులకి అప్రైజల్స్ అవి ఇవి వచ్చేసి ప్రమోషన్స్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే మేనేజర్ లెవెల్ అండ్ ఏబో లెవెల్, లేదంటే ఒక సంస్థకి హెడ్ కానివ్వండి, లేదంటే బిజినెస్ పీపుల్ కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ హెడ్గా ఉన్నవాళ్ళు రాజశ్యామల యాగాన్ని కనుక ఒక 2 days కనుక చేయించుకుంటే వాళ్ళకి రాజ్య లాభము, విశేష అధికార ప్రాప్తం వస్తుందండి. ఇవి చాలామంది నాకు ప్రమోషన్ లేదు అనుకుంటారు, కానీ ప్రమోషన్ రావడానికి ఒక పూజ చేయించుకుంటే కదా, అంతే కదా. కొంతమంది పొజిషన్ వస్తుంది, అది ఎప్పుడు పోతుందని భయపడుతూ ఉంటారు. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఉండదు వాళ్ళ దగ్గర.
ఏమవుతుందంటేనండి ఈ యాగం చేయడం వల్ల ఆ పవర్ వస్తుందండి. ఇప్పుడు నేను సింగిల్ ఎలోన్ ఎంప్లాయ్ అంటే నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఎప్పుడైతే బాస్ అయిపోతానో వేరే వాళ్ళు చేసేదంతా నా నెత్తికి వచ్చేస్తుంది కదా. అంతే కదా, వాళ్ళు ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఎందుకు చేయట్లేదు, ఇది నా చేతిలో రెస్పాన్సిబిలిటీ. టీం పెద్దదైపోతే 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, డిఫరెంట్ లొకేషన్ బ్రాంచెస్, వాళ్ళు ఎక్కడి నుంచి ఈమెయిల్ వస్తుంది, ఎక్కడి నుంచి ఎటు వస్తుంది మనకు ఐడియా లేదు. అక్కడ కూడా మనం చేసుకోవడానికి ఒక శక్తి మనకు కావాలండి, అది రాజ్యలక్ష్మి. అందుకని మనం ఇక్కడ కూర్చున్నా అక్కడ పనులు అవంతా అవి జరుగుతూ ఉండాలి. ఇక్కడ మన థాట్ ప్రాసెస్ని అక్కడ వాళ్ళు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా యాక్షన్ అవ్వాలి, రిజల్ట్ రావాలి. ఇలా ఈ అలైన్మెంట్ ఉంటుంది కదండి, ఇది రాజ్యలక్ష్మికి రాజశ్యామల యోగం కనుక చేస్తే ఆ పవర్ వీళ్ళకి వస్తుందండి. అది అలా చేయించగల పవర్ వీళ్ళకి ఉంటుందండి. చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో గురుగారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే రాజ్యాధికారం సొంతం కాబోతుందో మీ పరిస్థితులు బట్టి మీకే అర్థమవుతూ ఉంటుంది దాని తీవ్రత ఎంతవరకు మీ మీద ఉంది అనేది. సో ఈ పరిస్థితుల్ని కనుక మీరు గమనించుకొని ఎవరైతే ప్రమోషన్స్కి చాలా దగ్గరగా ఉంటారో, ప్రమోషన్లు వచ్చినా కూడా అది నిలబడుతుందో లేదో అనే డౌట్లో ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజశ్యామల యాగం చేయించుకుంటే ఫలితం ఉంటుంది 100% అని చెప్పి గురుగారు చెప్తూ ఉన్నారు మనకి. ఎవరికైతే కొంచెం తీవ్రత తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇంట్లో చేసుకునే పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు మనకి. సో ఎవరికైతే ఈ రాజశ్యామల యాగం గురించి ఏమైనా డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని డీటెయిల్స్ అడిగి అది మీరు జరిపించుకోవాలనుకుంటే జరిపించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ.